సింగ్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా సోఫియా ఖురేషి ఎవరైతే ఉన్నారో వారి కులం మీద ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక పక్క వారు దేశం కోసం అక్కడ సరిహద్దుల్లో నిలబడి వారి పోరాటం చేస్తూ ఉంటే, ఇక్కడ వారి కులం పేరు మీద ప్రశ్నలు లేవనెత్తడం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అదేవిధంగా నిన్న కపిల్ సిబల్ గారు ప్రశ్నిస్తారు, అమెరికా మూడో దేశం మన దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో ఎలా చొచ్చుకొస్తుంది అని చెప్పి వారు వేసినటువంటి ప్రశ్న. ఎందుకంటే ట్రేడ్కి ముడిపెట్టారు కాబట్టి ట్రంప్. అయితే కపిల్ సిబల్ గారు చరిత్ర మర్చిపోయారేమో, అసలు కశ్మీర్ని తీసుకెళ్ళి మూడవ వారి దగ్గర యుఎన్లో పెట్టినటువంటి వారు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ గారు. బహుశా ఆ విషయం ఆయన మర్చిపోయారేమో, ఆయన ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఇంతకు ముందు విపక్ష నాయకులందరూ కూడా మేక్ ఇన్ ఇండియా అంటే ఏమిటి, రఫేల్ నిజంగా ఉందా అంటూ రఫేల్కి నిమ్మకాయలును పచ్చిమిరకాయలు ఏలాడదీసినటువంటి బొమ్మలు కూడా ప్రదర్శించారు. కానీ ఇవాళ చూసినట్లయితే వారికి నిజంగా చెంపపెట్టుగా అసలు రఫేల్ అంటే ఏమిటి, S-400 అంటే ఏమిటి, మేక్ ఇన్ ఇండియా అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని వారికి వాళ్ళ నిజమైనటువంటి రుజువు మొన్న జరిగినటువంటి యుద్ధంలో కేవలం వాళ్ళకి కాదు ప్రపంచం అంతా కూడా చూసినటువంటి విషయం. కనుక మనం మాట్లాడుతున్నప్పుడు మన దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి సైనికుల్ని అవమానపరుస్తూ వారిని చిన్నపరుస్తూ మాట్లాడటం అనేది ఇది సమంజసమైనటువంటి విషయం కాదు.